ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రామరాజ్యం రావాల్సిందే, గొల్లకొండ కిల్ల మీద కాసేపు జెండా ఎగిరాల్సిందే. ఆ లక్ష్యం అనేది, ఆ ధ్యేయం అనేది, ఆ సంకల్పం అనేది, దానికోసం మాత్రమే పనిచేయాలి. అధికారం కోసం అధికారం ఉండలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి మనం కోరుకుంటాం కాదు కన్నా. అందరికీ ఇచ్చాము అధికారం, అది అవకాశం, అందరికీ ఇచ్చాము అవకాశం. ఇలా బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి మనం కాదు, ఇలా సామాన్య ప్రజలు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారు. ఏ గల్లీకి పోయినా, ఏ వ్యక్తిని కలిసినా అయిపోయిందన్నా ఈసారి బీజేపీ అధికారంలో వస్తుందన్న, అయిపోయిందన్న. కాంగ్రెస్ అవుట్, బీజేపీ అవుట్, బీఆర్ఎస్ అవుట్, ఈసారి బీజేపీ పక్కా అధికారంకి వస్తుందన్నా, మేము బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇలా సామాన్య ఏమో రాజకీయాల పట్ల అవగాహన లేని వ్యక్తులని కూడా ఈసారి బీజేపీ పక్కా ఇస్తామన్న ఓటు అంటున్నారు. ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఆ వాతావరణం కాపాడుకోవాలి మనం. తప్పుడు ప్రచారం కాంగ్రెస్ బీసీ అంటే అన్న, ఈ దేశానికి ప్రధానమంత్రిని బీసీని చేసే ఘనత భారతీయ జనతా పార్టీది. కాంగ్రెస్ పార్టీకి చేసే దమ్ముంది అని అడుగుతున్నాను నేను ఇవాళ. అరే దేశానికి ఒక ట్రైబల్కి సంబంధించినటువంటి ఒక మహిళను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి రామ్నాథ్ కోవింద్ను ఇవాళ రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చలపతిరావు గారు ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి చలపతిరావు గారు ఒక బీసీ, బండారు దత్తాత్రేయ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ, మున్నటకుండా డాక్టర్ లక్ష్మణ్ గారు ఒక బీసీ, నేను ఒక బీసీనే. ఇలా బీసీలను విస్మరించని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలు చేసింది. ఈ దేశానికి బీసీ ప్రధానమంత్రి చేసే దమ్ము ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఇవాళ దళితుని ముఖ్యమంత్రి చేస్తా, కాలు నరుక్కుంటా, మూతి నరుక్కుంటా, ముక్కు నరుక్కుంటా అన్నటువంటి కేసీఆర్ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేసిండా? దళితుల్లో ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా అని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దళితులు ముఖ్యమంత్రి చేస్తారని మోసం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. చెప్తే సవాల్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి, మీరు అధికారంలోకి వస్తే ఎస్ మా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ గడ్డ మీదకి అనౌన్స్ చేసిపోయాడు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ధైర్యంగా ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా నేను సవాల్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీని. మీరు అధికారంలోకి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కొనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇలా 12 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి 11 సంవత్సరాల కాలం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొత్తం స్కామ్లే. నిన్నగాక మొన్న అమిత్ షా గారు నిజామాబాద్ ఇందూరు